హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీ ఇంకా క్విక్గా చేసుకునే శాండ్విచ్ రెసిపీని చూపిస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్లా కూడా తిని అస్సలు హడావిడేమీ లేకుండా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒకసారి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ముందుగా నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నానండి. ఒక స్లైస్కి మాత్రమే మయోనీస్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని అరేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో తీసుకున్నానండి. ఇవైతే శాండ్విచ్ టేస్ట్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆరిగానో ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవి ఆప్షనల్ అండి, కానీ ఇవి వేయడం వల్ల శాండ్విచ్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మరొక స్లైస్ తీసుకొని టొమాటో కెచప్ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు చీజ్ స్లైస్ తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత బటర్ని ఎక్కడా గ్యాప్లు లేకుండా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్టెడ్ బటర్ని వాడుతున్నానండి. శాండ్విచ్కి అన్సాల్టెడ్ బటర్ కన్నా సాల్టెడ్ బటర్ వాడినట్లయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో శాండ్విచ్ని 2 పక్కలా కాల్చినట్లయితే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా యమ్మీ అండ్ టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. బిజీ మామ్స్కి, వర్కింగ్ ఉమెన్కి కూడా ఈ రెసిపీ చాలా టైంని సేవ్ చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.